దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు గనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు అని లేఖనం మనకు చెప్తూ ఉంది. ఎవరైతే తమ మనసులో దేవునికి ఆయన వాక్యానికి చోటివ్వరో వాళ్ళలోనికి లోకం ప్రవేశించింది. ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవకుడం. ఇవి ఆత్మకు విరోధంగా తమ కార్యాలను జరిగిస్తూ ఉంటాయి. శరీర సంబంధులు దేవుని ఎంత మాత్రం కూడా సంతోషపెట్టలేరు. కాబట్టి మనమైతే దేవునికి చోటిచ్చే వారముగా ఉందాం, శరీర కార్యాలను విడిచిపెట్టే వారముగా ఉందాం. అయితే వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. అంటే భ్రష్ట మనస్సు అంటే అది నాశనం మనకు దారి తీసేటువంటి మనస్సు అన్నమాట. వాళ్ళు మంచి కానీ, చెడు కానీ, వరుసలు కానీ, మర్యాదలు కానీ ఏది కూడా వారు లక్ష్య పెట్టరు. వాళ్ళు చేసేదంతా తప్పు అని తెలుసు, దాని ద్వారా దేవుని యొద్ద శిక్ష వచ్చిందని తెలుసు. అయినా కానీ వాటినే చేస్తూ ఉంటారు. వాటిని చేసే వారితో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మనమైతే అలాగ ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు మనతో సెలవిస్తాడు. సత్క్రియను శ్రద్ధగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువానికి నిత్య జీవాన్ని ఇస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే మహిమ, ఘనత, అక్షయత వీటిని మనం వెతకాలి. మహిమ, దేవుడు మహిమ స్వరూపుడు. ఘనత, ఆయన మాత్రమే ఘనత ప్రభావములకు పాత్రుడు. అక్షయత, ఆయన మాత్రమే నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా జీవిద్దాం. మన మనసులో దేవునికి చోటిద్దాం. దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.